రంగా కార్యకలాపాలు కొనసాగిస్తారు. ఆయన ఇళ్ళు, కార్యాలయాలు అక్కడే ఉన్నాయి. సో అక్కడికి సిట్ అక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ఇక కంగారు మొదలైపోయింది. ఆవేళ అప్పటికప్పుడే జగన్మోహన్ రెడ్డి అందరితో మీటింగులు, ఏంటి నెక్స్ట్ కార్యాచరణ అని అంతా ప్లానింగ్ అంతా కూడా జరిగిపోయిందిట. అంటే ఇప్పటిదాకా ఇంకొకటి ఈడీ రంగంలోకి దిగింది. 4 నెలల క్రితమే సిట్ దగ్గర ప్రాథమిక సమాచారం తీసుకుని కేసును మొత్తం పూర్వాపరాలంతా పరిశీలిస్తూ ఎప్పుడైతే సిట్ 3 ఛార్జ్ షీట్లు వేసిందో ఆ తర్వాత పూర్తిగా ఈడీ అన్ని రకాల ఆయుధాలతో రంగంలోకి దిగిపోయింది. ఇప్పుడు చూడాలి వీళ్ళు ఏం చెప్తారని. ఎన్నాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంతా సిట్టే ఉంది, చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది రాస్తారు, లోకేష్ ఏం చెప్తే అది రాస్తారు, అంతా బూటకం, అసలు మద్యం దానంతా చంద్రబాబే అని కథలు చెప్పారు. ఇప్పుడు ఏమంటారు మరి ఈడీ రంగంలోకి దిగిన తర్వాత? ఈడీ ఒకే రోజు 20 చోట్ల సోదాలు చేసింది. ఏపీ, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, తంజావూరు, రాయ్పూరు, ఢిల్లీ, సూరత్, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పాకిందో చూడండి మొత్తం లిక్కర్ వ్యవహారం. ఇప్పుడు ఏమంటారు మరి జగన్మోహన్ రెడ్డి? సిట్ అంటే చంద్రబాబు వేశాడు, ఆయన ఏదో కల్పితం కథ అంటే అనొచ్చు. ఇప్పుడు ఏమంటారు మరి? మోడీ రాయించాడు అంటాడా? ఈడీ మోడీ పంపించారు నన్ను అరెస్ట్ చేయడానికి అనే ధైర్యం ఉందా? సో ఇప్పుడు అంతా మల్లగుల్లాలు పడుతున్నారు కింద మీద. సో మొత్తం మీద ఇవన్నీ తవ్వితే అనిల్ రెడ్డి కంపెనీల్లోనూ ఇళ్లల్లోనూ చాలా కీలకమైన డాక్యుమెంట్లు దొరికాయని. నాకు డౌట్ ఏంటంటే ఇంకా డీప్గా డిగ్ చేస్తే కేవలం లిక్కర్ స్కామ్ ఒకటే కాదు. ఎందుకంటే అనిల్ రెడ్డి సెంట్రిక్గానే మొత్తం జగన్మోహన్ రెడ్డికి డబ్బులు వెళ్ళేవిట. రాజకేశరెడ్డి త్రూ అనిల్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డికి ప్రతి నెల 50-60 కోట్లు అంటున్నారు, కానీ అది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ నా దృష్టిలో. సో కేవలం లిక్కర్ స్కామే కాకుండా ఇంకా ఈ 5 ఏళ్లలో జరిగిన అనేక స్కాములకు సంబంధించి వ్యవహారాలు కూడా అనిల్ రెడ్డి దగ్గర దొరుకుతాయి. అంటే ఈ సిట్టు కేవలం లిక్కర్ స్కామ్ వరకు పరిమితం కాబట్టి దాని మీదే వర్క్ చేస్తోంది. సో ఇంకా ఈడీ రంగంలోకి దిగిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళందరికీ బీపీ పెరిగిపోతుంది. ఎందుకంటే మీకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అక్కడ అరెస్టులు చేసిందంతా ఈడీనే. మనీష్ సిసోడియా కానీ, అప్పుడు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కానీ, అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత కానీ, వీళ్ళందరూ ఆ లిక్కర్ స్కామ్లోనే అరెస్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఇంకా అరెస్టు తప్పదేమో జగన్మోహన్ రెడ్డిది అక్కడ దాకా వచ్చేసింది. అంటే సరే సిట్ ద్వారా అరెస్ట్ అవుతారా లేకపోతే ఈడీ ద్వారా అరెస్ట్ అవుతారా అనేది చూడాలి. ఇంకా ఇప్పుడే ఈడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ముందుకెళ్తుంది కాబట్టి. సో ఈ మొత్తం వ్యవహారంలో ఏంటంటే ఎటు అర్థం కాక ఎటు పాలుపోని స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండడం. చాలామంది అనుకునేది ఏంటంటే అసలు ఈ లిక్కర్ స్కామ్ మీద ఎటువంటి సమాధానం చెప్పలేక పైకి తూచని చెప్తున్నా కూడా రేపు ఆయన అసెంబ్లీలోకి నిజంగానే ఒకవేళ వస్తే, పొరపాటును అడుగు పెడితే ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ 164 మంది అధికారపక్ష ఎమ్మెల్యేల్లో ఎవరో ఒకళ్ళు పుచ్చుకొని ఈ మాట అంటారు, లిక్కర్ దొంగనో లేకపోతే మద్యం కుంభకోణమని ఇంకోటో. దానికి ఏదో రకంగా సమాధానం చెప్పాలి కదా. చెప్పలేకే ఈయన ఈ బేరాల, నాకు మైక్ ఇవ్వండి లేకపోతే ఇంకో గంట ఎక్కువ ఇవ్వండి, 2 గంటలు ఇవ్వండి అని కూరగాయల బేరాలు ఏంటండి? మాజీ ముఖ్యమంత్రి ఆయన ప్రతిపక్ష హోదా ఉండి నేత కాకపోవచ్చు, కానీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేత కదా, వైసీపీ అధినేత కదా ఆయన. ఆ హోదాలో రావచ్చు కదా. ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వండి నేను వస్తా. మళ్ళీ అందులో ఇంకో డ్రామా ఏంటంటే, అన్న పెద్దిరెడ్డి అన్న మీ కూడా ఎవరన్నా ఎమ్మెల్యేలు వస్తే మీరు తీసుకెళ్ళంటన్నా అంటే ఎవడెళ్తాడు? నో నాకేం ఇంట్రెస్ట్ లేదని ఈయన చెప్పేట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అంటే ఊరికే అదేదో బయటికి మీడియా కోసం. అంటే ఈయన వెళ్ళను నేను వెళ్ళను అన్నాక వీళ్ళు వెళ్తారా మిగతా 10 మంది వేసుకుని? పైగా వాళ్ళల్లో కూడా కొంత ఒక అసహనం వచ్చేసింది అని తో మాట్లాడుతున్న వాళ్ళు ఏంటంటే, ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో, ఏదో వెళ్దాం ఒకసారి అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అని ఏదో మాట్లాడదాము అనుకున్నా కూడా నాయకుడు వెళ్ళట్లేదు. వాళ్ళు ఎలా వెళ్తారు? వెళ్ళడానికి లేదు. సరే ఇంకొకటి ఏంటంటే మండల్లో బలం ఉంది కదా, అక్కడ ప్రతిపక్ష హోదా ఉన్న నేత ఎల్ఓపి నేతగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. సో ఇప్పుడు వైసీపీ వాళ్ళే కొంతమంది చెప్పేది ఏంటంటే, నాకు హోదా లేదు, నేను కేవలం ఎమ్మెల్యేగానే వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్తే. అక్కడ పక్కనేమో మండల్లో బొత్స ఎల్ఓపి లీడర్గా ప్రతిపక్ష హోదా ఉండి హీఈస్ ఎంజాయింగ్, దానికి వచ్చే హోదాకు వచ్చే ఏవైతే ఉంటాయో ఆ పర్క్స్ అన్నీ ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను కేవలం ఎమ్మెల్యేగా వెళ్తానా అని ఆ అహం కూడా ఉంది అని బయట వాళ్ళు ఎవరో కాదు, వైసీపీ నాయకులే మాట్లాడతారు కదా ఎవరో ఒకళ్ళు మనతో ఆఫ్ ద రికార్డు, వాళ్ళ అభిప్రాయం అది. అలాగే చాలా అసహనంతో కూడా ఉన్నారు. ఇప్పుడు నిన్న 3 ఎమ్మెల్సీలు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వారితో కండువా కప్పించుకొని పార్టీలోకి వచ్చేసారు. సరే రాజీనామాలు చేశారు, ఆ రాజీనామాలు ఇంకా దానికి సంబంధించి ఆమోదం అవ్వలేదు. ఏం చేస్తారో కూడా తెలియదు, ఎందుకంటే ఉన్నది చైర్మన్ ఆ పార్టీకి సంబంధించిన నాయకుడే కాబట్టి. బట్ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఈ 3 మనకి పైకి కనిపిస్తున్నారు కానీ ఇంకా చాలామంది అదే బాటలో ఉన్నారా? ఎందుకంటే వాళ్ళ మధ్య జరుగుతున్న అంతర్గత చర్చలు కానివ్వండి,
విసిగిపోయారు ఇంకా నాయకుడితో. ఇప్పుడు నడిపించేవాడు నాయకుడిగా లేనప్పుడు, లేకపోతే ఉన్న నాయకుడు నడిపించలేనప్పుడు, పారిపోతున్నప్పుడు మన వాళ్ళు రాశారు 51 సార్లు ఇప్పటిదాకా ఆయన ఈ ప్రభుత్వం వచ్చాక బెంగళూరు వెళ్ళారట ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. సో హీ వాంటెడ్ టు సెటిల్ ఇన్ కర్ణాటకలో ఉండిపోవాలనుకుంటున్నారా? మళ్ళీ ఆయన పాత ఏదైతే జమానా ఆయన వ్యాపారాలు వాటినన్నింటినీ మళ్ళీ తిరిగి అదే చేసుకుంటే బెటర్ అని అనుకుంటున్నారా? మరి అలాంటప్పుడు నాయకులు ఇంక మిగతా వాళ్ళు ఎందుకుంటారు? క్యాడరు లీడరే సరిగ్గా లేనప్పుడు. సో అదే చర్చ జరుగుతోందట. ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మిగతా వాళ్ళు కానీ. కాకపోతే ఇప్పుడు గేట్లు ఓపెన్ చేయలేదు పూర్తిగా టీడీపీ. ఇట్స్ ఆల్రెడీ ఓవర్లోడెడ్. కానీ ఇంకా కూటమి పక్షాలు ఉన్నాయి కదా, బీజేపీయో జనసేన. మరి అక్కడ ఏమన్నా గేట్లు కాస్త బార్లానో లేకపోతే కాస్త తీస్తే అన్నా వెళ్ళడానికి చూస్తున్నారేమో బహుశా. సో ఒకవైపు ఈ పార్టీ జంపింగ్లు, ఇంకోవైపు సిట్ సీరియస్గా దర్యాప్తు. కానీ సిట్ అధికారులు మెచ్చుకోవాలండి ఈ సందర్భంగా. ఎందుకంటే ఎక్కడ చిన్న ల్యాప్సెస్, చిన్న లూప్ హోల్ కూడా లేకుండా ప్రతి దానికి ఒక ఫోరెన్సిక్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ తోటి, టెక్నికల్ ఎవిడెన్సెస్ తోటి వాళ్ళ ముందు పెడుతుంటే, నిన్న మిథున్ రెడ్డి నాకు తెలియదు, నాకు గుర్తులేదు, నేను గతం మర్చిపోయినానంటే మాట్లాడారు. మళ్ళీ ఇవాళ కూడా ఇన్ని కస్టడీకి ఇవాళ కూడా ఉంది. ఇంకో 50 ప్రశ్నలు అడుగుతున్నారు. అవసరమైతే ఫర్దర్గా ఎక్స్టెండ్ చేయమని కూడా అడిగే అవకాశం ఉంది కస్టడీ. ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా ఏం నోరు మెదపట్లేదు. నాకేం సంబంధం పాలసీతో అంటే, వీళ్ళందరికీ సంబంధం ఉందా ఇప్పుడున్న వాళ్ళందరికీ? రాజకేశ్వర రెడ్డికి ఏం సంబంధం, లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డికి ఏం సంబంధం? సంబంధం ఉన్న వాళ్ళు లేరు కదా. వీళ్ళందరూ ఒక గ్రూపు, ఒక క్వార్టరీ తయారీ, స్కీమ్ ఎలా చేయాలి, 7 అంచెల వ్యవస్థ ఎలా ఏర్పాటు చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో వీళ్ళు చేసిన దాంట్లో ఏంటంటే, ఇంతకుముందు మనకి దుబాయ్, కొన్ని ఆఫ్రికా పేరు తెలియని దేశాల గురించి మాట్లాడుకున్నాం. సో ఈ హవాలా వ్యవహారము, ఈ షెల్ కంపెనీలంతా అనిల్ రెడ్డి కూడా చాలా కీలకమని. అందరూ కీలకమే, మిథున్ రెడ్డి కీలకమే, రాజకేశ్వర రెడ్డి కీలకమే, అనిల్ రెడ్డి కీలకం. అంటే చిన్న వ్యవహారం కాదు కదా. పైకి 4,000 కోట్లు 3,000 కోట్లు అంటున్నా, ఇది అంతకన్నా బియాండ్ దట్ వ్యవహారం. సో మొత్తం మీద అన్ని రకాలుగా కూడా అష్టదిగ్బంధనం అయిపోతున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి. పైకి ఏదో మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించిన, ఇదంతా ఏం లేదు, అంతా తూచు అని చెప్తూ ఉన్నా, ఈడీ ఎంటర్ అయిన తర్వాత వ్యవహారం చాలా సీరియస్గా ఉందని అర్థమైపోయింది. సిట్ ఏదో రాష్ట్రం వేసింది కదా అని ప్రజల్ని మభ్యపెట్టడానికి మాట్లాడినా, నేను ఇందాకే చెప్పినట్టుగా అల్లాటప్ప దర్యాప్తు ఏం చేయట్లేదు సిట్. ఇంకా ఈడీ వచ్చాక సీరియస్ అయ్యింది. ఆల్రెడీ ఆయన మీద సిబిఐ ఉంది, ఈడీ ఉంది. ఈ ఫేక్ ఇన్వాయిస్లు, బోగస్ రిపోర్ట్లు అన్నీ కూడా బయటికి తీసింది ఇప్పుడు ఈడీ. సో ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఇక జగన్ అరెస్టు తథ్యం అది ఈడీ ద్వారా జరుగుతుందా, సిట్ ద్వారా జరుగుతుందా, అదొకటి తేలాలి. రెండోది, పార్టీ నుంచి మొదలైపోయాయి. ఇక ముగ్గురు రేపు ఎంతమంది అవుతారో తెలియదు. ఒక 6 నెలలకి ఏమవుతుందో ఆ పార్టీలో పరిస్థితి తెలియని పరిస్థితిలో వాళ్లే ఉన్నారు. కాబట్టి మాట్లాడదాం, ఒక బ్రేక్ తీసుకుందాం. సో